హలో అండి. మనం ఈరోజు రేడియన్స్ టు డిగ్రీస్ కన్వర్షన్ ఎలాగో చూద్దాము. ఎందుకంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వాళ్ళు రేడియన్స్లో ఇచ్చి డిగ్రీస్ కన్వర్షన్స్ అడగచ్చు, లేదా ఆన్సర్స్ డిగ్రీస్లో ఇచ్చి రేడియన్స్లో అడగచ్చు. సో ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అంతే. సో ఇప్పుడు రేడియన్స్ అసలు ఏంటి, రేడియన్స్ గురించి చూసాము అని అంటే, ఒక సర్కిల్ తీసుకున్నాము అని అంటే ఆ సర్కిల్లో మనము 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మెజర్ చేయాలి అనుకోండి. ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ అనుకున్నాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మెజర్ చేయాలంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మెజర్ చేయాలి అని అనుకుంటే ఇది లీనియర్ డిస్టెన్స్ కాదు. సో ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్లో ఒక 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మెజర్ చేయాలి అనుకున్నాం. ఇది లీనియర్ డిస్టెన్స్ కాదు కాబట్టి, ఒక కర్వ్డ్ పాత్లో ఉంది కాబట్టి దాని యొక్క డిస్టెన్స్ అనేది లీనియర్ డిస్టెన్స్ లాగా ఉండదు. సో అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, సో దాని యొక్క ఆ పాత్ యొక్క సెంటర్ నుంచి ఒక యాంగిల్ డ్రా చేసామంటే దాన్ని టీటా అనుకున్నామంటే, సో ఆ టీటా ఎలా మెజర్ చేస్తాము అని అంటే, ఈ రెండు పార్టికల్స్ యొక్క కర్వ్డ్ డిస్టెన్స్ ఎల్ అనుకుంటే, రేడియస్ ఆర్ అనుకుంటే, సో ఆ టీటా అనేది మనకి L/R చేసాము అని అంటే ఈ టోటల్ అంటే ఆ రెండిటి పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ మనకి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు రేడియన్స్ టు డిగ్రీస్, ఇప్పుడు రేడియన్స్ అంటే మీకు టీటా ఈజ్ ఈక్వల్ టు అది ఆ రెండు పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది మీకు రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, దాన్ని π/2 రేడియన్స్ అంటారు. అలాగే స్ట్రైట్ యాంగిల్ అనుకోండి, ఆ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ని మనము π రేడియన్స్ అంటారు. అంటే ఇక్కడ ఉండే పాయింట్ డిస్టెన్స్ మెజర్ చేయాలి అని అంటే మనకి ఇది కర్వ్డ్ పాత్లో ఉంది కదా, సో దాన్ని మనము π రేడియన్స్ అంటారు. ఒకవేళ కంప్లీట్ యాంగిల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఈ టోటల్ డిస్టెన్స్ మెజర్ చేయాలి అని అంటే దాన్ని 2π రేడియన్స్ అంటారు. సో లెంత్ అండ్ రేడియస్ రెండు మనం మీటర్స్లో మెజర్ చేస్తాం కాబట్టి మీటర్స్. సో యాంగిల్ ఈజ్ అ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. డైమెన్షన్ ఏమీ ఉండదు, ఓన్లీ యూనిట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు కన్వర్షన్స్ చూద్దాం. రేడియన్స్ టు డిగ్రీస్. 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180/π డిగ్రీస్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి అరౌండ్ 57.3 డిగ్రీస్ కిందకు వస్తుంది. అలాగే 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు π/180 రేడియన్స్. సో దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ ఒక రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకు అర్థమైపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ ఇచ్చాడు, క్వశ్చన్లో 30 డిగ్రీస్ ఇచ్చాడు, ఆన్సర్ ఏమో రేడియన్స్లో ఇచ్చాడు. సో ఇప్పుడు నేను 30 డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. సో రేడియన్స్ అనేది ఇప్పుడు ఇందాక మనకి చెప్పినట్లు, సో ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్లో మనకి ఈ 1 రేడియన్ ఈజ్ మెజర్డ్. ఎలా మెజర్ చేశారంటే రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57.3 డిగ్రీస్ అన్నాడు. అంటే ఒక రేడియన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అనేది న్యూమరికల్గా చాలా ఎక్కువ ఉంది. సో ఎప్పుడు కూడా మనకి డిగ్రీస్ నుంచి రేడియన్స్ కన్వర్ట్ చేయాలంటే మనకు వచ్చే వాల్యూ 30 డిగ్రీస్, అంటే ఈ డిగ్రీస్ కంటే చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా డినామినేటర్ ఎక్కువ వేసుకోండి, న్యూమరేటర్ π వేసుకోండి. సో π అంటే 3.14/180 అంటే చాలా తక్కువ వస్తుంది 30 కన్నా. సో అప్పుడు మనం ఏం చేయాలి, క్యాన్సిల్ చేసుకున్నామంటే 3 6 సో ఈజ్ ఈక్వల్ టు π/6 రేడియన్స్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. సో ఇంకొక ఎగ్జాంపుల్ 60 డిగ్రీస్ ఇచ్చాడు, నాకు 60 డిగ్రీస్ని నేను రేడియన్స్ కన్వర్ట్ చేయాలి. సో 60 డిగ్రీస్ ఇంటూ π/180. సో π/180 చేశానంటే 6 3s సో దిస్ ఈజ్ ఈక్వల్ టు π/3 రేడియన్స్. సో ఇది డిగ్రీస్ నుంచి రేడియన్స్కి ఇచ్చినప్పుడు. ఒకవేళ ఇప్పుడు మనకి రేడియన్స్ ఇచ్చాడు, 2π/3 రేడియన్స్ అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. దీన్ని నాకు ఆన్సర్లో ఏమో డిగ్రీస్ ఇచ్చాడు. సో డిగ్రీస్ ఇవ్వాలి అని అంటే ఇప్పుడు నాకు 2π/3 ఇంటూ డిగ్రీస్లో ఇచ్చాడు అంటే చెప్పాను ఇందాక, రేడియన్స్ కంటే డిగ్రీస్ న్యూమరికల్గా ఎక్కువ ఉంటుంది. సో న్యూమరికల్గా ఎక్కువ ఉంటుంది అంటే న్యూమరేటర్లో ఎక్కువేయండి, డినామినేటర్లో తక్కువేయండి, అంతే. సో ఇప్పుడు ఏమవుతుంది, π క్యాన్సిల్ అవుతుంది, 3 6 120 డిగ్రీస్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. π/6 ఇది కూడా అంతే, న్యూమరేటర్లో ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఎక్కువ ఉంటుంది రేడియన్స్ కన్నా. π పోతే దిస్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకే, దట్స్ ఇట్. సో సింపుల్. సో ఓవరాల్గా చూసుకున్నామంటే రేడియన్స్ నుంచి డిగ్రీస్కి కన్వర్ట్ చేసేటప్పుడు 180/πతో మల్టిప్లై చేయండి. ఓకే, డిగ్రీస్ ఇచ్చి రేడియన్స్ని కన్వర్ట్ కావాలి అని అనుకుంటే
5/180తో మల్టిప్లై చేయండి. థ్యాంక్ యూ.